చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీకృష్ణ సుధీ గురువు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడా జాయిన్ కావట్లేదు, కొద్ది రోజుల్లోనే నా భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి గురువు గారు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ తెలుసు మీకు మొత్తం ఏం జరుగుతుందో, నిన్నటి నుంచి అంతా చూస్తూనే ఉన్నాం. అసలు ఏం జరగబోతోంది నెక్స్ట్? ఆవిడ ఏ పార్టీలో అయితే జాయిన్ కాను అని చెప్పారు క్లియర్ కట్గా. కుట్ర జరిగింది నా మీద, అందుకే వాడి పరిస్థితుంది. రేపు నన్ను బయటికి పంపించినట్టే కేటీఆర్ గారిని, అంటే ఆమె అన్నని, తండ్రిని కూడా పార్టీ నుంచి బయటికి పంపే అవకాశాలు ఉన్నాయి, అసలు పార్టీనే క్లోజ్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీకేమనిపిస్తుంది? మీరు మొత్తం అన్ని అనాలిసిస్ చేస్తారు కాబట్టి ఇది కూడా ఒకసారి చెప్పండి. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన దగ్గర నుంచి దాని భవితే మారిపోయింది ఒక రకంగా చూసుకుంటే. మీరు గమనించండి, జరిగింది గమనించండి. ఫస్ట్ జరగబోయే దాని గురించి మాట్లాడండి. అనూహ్యంగా దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తాం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. మారిన తర్వాత ఇక్కడ అధికారం కోల్పోయింది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక సంగతి పక్కన పెట్టండి, ఉన్న చోట అధికారం కోల్పోయింది. అంటే నేల విడిచి సాము చేసినట్లయిన పరిస్థితి. దాని తర్వాత క్రమంగా కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది. దాని తర్వాత పార్టీలో అంతర్గతంగా కుటుంబంలో కానివ్వండి రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అది ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఎదుగుదల కంటే కూడా పురోగమనం కంటే తిరోగమనంలోకి పడింది పార్టీ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మీకు జరుగుతున్న పరిస్థితుల ప్రకారం వ్యక్తిగత జాతకాలు కనుక గమనించినట్లయితే కేసీఆర్ గారి జాతకంలో దశాఛిద్రం రాహు మహర్దశ పూర్తయి గురు మహర్దశలో గురు అంతర్దశ నడుస్తుంది. ఇది ఆయనకు గురువు అంతర్దశ వెళ్ళేంత వరకు గడ్డు కాలం, ఒక రకంగా గండకాలం కూడా. ఆయన ఆరోగ్య రీత్యా ఇబ్బందులు కానివ్వండి, ఒక రకంగా ఆయనకు గండం సూచించేటువంటి పరిస్థితి కనపడుతుంది ఆయన జాతకం, వ్యక్తిగత జాతకం. 2027 చివరి వరకు ఉండేటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలు 8 నెలలు గత సంవత్సరంలో ప్రారంభమైంది. 2027 మార్చి వరకు, ఏప్రిల్ వరకు ఉండేటువంటి పరిస్థితి ఆయన జాతకం ప్రకారం. అలానే ఇప్పుడు మీకు కేటీఆర్ గారి జాతకంలో చూసుకుంటే గురువు యొక్క సంచారం ఆయనకు అనుకూలంగా లేదు. అందువల్ల ఆయనకు పరంగా కూడా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా ఆల్మోస్ట్ యాక్టింగ్ ముఖ్యమంత్రి లాగా ఆయన అన్ని వ్యవహరించాలని చక్కబెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలోంచి ఒకసారి అపోజిషన్గా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కొన్ని కుంభకోణాలు కానివ్వండి, లేకుంటే వచ్చేసి రాజకీయంగా కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. అది వ్యక్తిగతంగా చేశారా లేదా అనేది న్యాయపరమైనటువంటి చర్యలు వాళ్ళు తీసుకుంటారు. కానీ జాతకరీత్యా వాళ్ళు కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవంగా కనబడుతున్న విషయం. అయితే ఈ పరిస్థితుల్లో గత 2 సంవత్సరాలు కవిత గారి జాతకంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం. ఆమె జైలుకి వెళ్ళినట్టు కానివ్వండి, లేకుంటే వచ్చేసి ఆమెకి గురుబలం లేని పరిస్థితుల్లో గత 2 సంవత్సరాలు ఆమె ఒక రకంగా ఎదురీదారని చెప్పచ్చు. ఎన్నికల్లో ఓడిపోయారు ఒకటి. తర్వాత వచ్చేసి తను ఎమ్మెల్సీ అయినా కూడా పార్టీలో వచ్చేసి ఏదో లిక్కర్ సంబంధించిన కుంభకోణం అని చెప్పేసి ఆమె జైల్లో ఉండటం, తిహార్ జైల్లో ఉండటం, వీటి వల్ల ఆమె పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఆమె జాతకంలో మంచి అనుకూలమైనటువంటి కాలం ప్రారంభమైందని చెప్పచ్చు. ఓకే. ఎందుకంటే పుట్టినప్పుడు గురుడి మీదకి గోచార గురుడు వచ్చినప్పుడు జీవితాన్ని ఒక మంచి టర్న్ తీసుకుంటారని చెప్తాం. అలాంటి దానికి అనుకూలమైనటువంటి పరిస్థితి. దాంతోపాటు శుక్ర అంతర్దశ ప్రారంభమవుతుంది ఆమెకి. తద్వారా ఏంటంటే ఆమె తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించగలుగుతారు రాబోయేటువంటి సంవత్సరాల్లో. ఆమె లేకుండా రాజకీయాలు ఏ రకమైనటువంటి పురోగమనం లేని పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఒక రకంగా సెంటర్ ఆఫ్ ది పర్సన్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది భవిష్యత్తులో. ఆమెకి జాతకరీత్యా ఒక మంచి అనుకూలమైన కాలం ప్రారంభమవుతుంది. అది ఒక 4-5 సంవత్సరాల కాలం పాటు ఆమె జాతకం క్రమంగా వృద్ధిలోకి వెళ్తుందని చెప్పచ్చు. ఆర్థికపరమైన వృద్ధి ఉంది ఆమె జాతకరీత్యా. అంటే పడిన ఇబ్బందుల నుంచి ఆమె కొంత మార్పు చెంది భవిష్యత్ ప్రణాళికలో ఆమె చేసేటువంటి పనులు కానివ్వండి, ఆయన చేపట్టేటువంటి కొన్ని చర్యలు కానివ్వండి, ఆమెను ప్రముఖమైన వ్యక్తిగా, ఇంకా బలీయమైనటువంటి వ్యక్తిగా మారుస్తున్నాయని చెప్పచ్చు. ఇవాళ వరకు ఆమె కేసీఆర్ గారి కూతురుగాను, లేకుంటే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకురాలుగాను, లేదంటే తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి శక్తిగా మారేటువంటి అవకాశం ఆమె జాతకరీత్యా కనపడుతుంది. అది భవిష్యత్తులో ఇంకొకటి ఉందండి మీకు కాలజ్ఞానంలో ఏమనంటే, గోల్కొండ కోటపై బంగారు కోమలి నాట్యం ఆడేనయా అని చెప్పేసి ఆయన ఒక చోట చెప్తారు. అది ఏమికి వర్తిస్తుందని చెప్పి నేను చెప్తాను. దాన్ని కాలజ్ఞానంలో ఉన్నటువంటి వాక్యం ప్రకారం తెలంగాణ అంటే గోల్కొండ కోట మీద ఒక స్త్రీ తన యొక్క అధికారాన్ని చలాయించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు జరగచ్చు, లేకుంటే ఎన్నికల తర్వాత జరగచ్చు, లేదంటే భవిష్యత్తులో. ఇప్పుడు కాలం అనేది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనం మాట్లాడుకుంటాం. గత 2 సంవత్సరాల్లో ఏం జరిగింది,
రాబోయే 2-3 సంవత్సరాలు ఏం జరుగుతుందో కొంతవరకు విశ్లేషణ చేయగలుగుతాం. ఆ భవిష్యత్తులో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఏ పార్టీలో ఉంటారు, ఎవరు లీడ్ చేస్తారు, ఈమె పాత్ర ఏమిటి, తద్వారా ఏంటంటే ఏ పార్టీని సపోర్ట్ చేస్తారు, లేదంటే ఏమే సొంత పార్టీ పెడతారా, ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రారంభమైన రోజులను బట్టి మేము విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంది జ్యోతిషపరంగా. కానీ ఆమె యొక్క పాత్ర మటుకు చాలా విలువైనటువంటి పాత్రను పోషించేటువంటి అవకాశం ఉన్నటువంటి జాతకం కింద చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో అయితే కీలక భూమికి పోషిస్తారు ఆమె ఖచ్చితంగా. ఆమె జాతకం కొంతకాలంలో అంటే గత కొంతకాలంగా ఉన్నది, కానీ ఇప్పుడు ఆమె ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. బాగా విలువైనటువంటి పాత్ర పోషిస్తున్నారు రాజకీయాల్లో. ఓకే, అంటే మీకు అనిపించిన దాని ప్రకారం ఏదైనా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఆమె సొంత పార్టీతో వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? కొంతవరకు వేరే పార్టీతో కలిసేటువంటి అవకాశమే కనపడుతుంది ఆమె వ్యక్తిగత జాతకం ప్రకారం. ఒక జాతీయ పార్టీతో అనుసంధానం అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పొచ్చు ఆమె జాతకం ప్రకారం. కానీ ఇక్కడ చూస్తుంటే 2 జాతీయ పార్టీలు మాకొద్దు, మేము తీసుకోమని చెప్పేస్తున్నాయి ఆమెను. ఏమో భవిష్యత్తులో పార్టీతో పొత్తు పెట్టుకుని ఆమె సొంత పార్టీ పెట్టి భవిష్యత్తులో పొత్తు పెట్టుకుని 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరిచేమో. ఓకే, దాంట్లో ఈమె ముఖ్యమంత్రి అవుతారా లేదా అనే తర్వాత విషయం. కానీ ఈమె యొక్క సపోర్ట్తో వేరే వాళ్ళైనా ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఆ పార్టీ అధికారంలో రావడానికి ఈమె సపోర్ట్ కీలకమయ్యేటువంటి పరిస్థితులు కనపడవచ్చు. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన పరిస్థితుల్లో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఏం చూసాం మనం. మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా షిండే గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అలానే వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా చేయగలిగారు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పాత ఆయన వచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. గత 5 సంవత్సరాల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా కుర్చీలు ఆటే ఆడారు. ఆయన కొన్నాళ్ళు ఈయన కొన్నాళ్ళు, అలా కాదు ఇలా కాదని చెప్పేసి. దీంతో ఈ తెలంగాణ రాజకీయాల్లో కూడా అలాంటి మార్పులు భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికల తర్వాత కొన్ని అలాంటి పరిస్థితుల్లో ఈమె కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పొచ్చు. ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా ఉంటాయా గురువుగారు? అసలు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు మీరు? అవి పర్ఫెక్ట్గా మనకు తెలుస్తాయి? నాకు వ్యక్తిగతంగా వాళ్ళ ద్వారా వచ్చిన జాతకమే నా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి జాతకం ఎవరిదైనా కూడా, అంటే నేను పర్టికులర్గా ఒక పర్సన్ పేరు చెప్పట్లేదు, నార్మల్గా అసలు రాజకీయ నాయకులు మీరు చూసేటప్పుడు వాళ్ళవి జాతకాలు ఎలా చూస్తారు? వాళ్ళు ఇచ్చిన వాటిని ప్రకారమే చూస్తారా, లేకపోతే నెట్లోనూ మనకి అందుబాటులో ఉన్న సమాచారం పట్టుకొని చూస్తారా? ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు చంద్రబాబు గారి జాతకమే ఉందండి. ఆయన 3-4 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. దాంట్లో ఫిబ్రవరిలో, ఏప్రిల్లో ఒకటి చెప్తారు, ఆగస్టులో ఒకటి చెప్తారు, ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ వేటి ప్రకారం కొంత టాలీ అవ్వట్లేదు. నేను ఆయనకి సంబంధించిన జాతకాన్ని ఆయన అలిపిరి ఇన్సిడెంట్ దగ్గర నుంచి కొంత ప్రెడిక్ట్ చేసుకుంటూ వచ్చాను. అప్పటి నుంచి నాకు ఆయన దగ్గర జాతకం ఆయనకి సంబంధించినటువంటి కీలక వ్యక్తుల ద్వారా నా దగ్గరికి వచ్చింది. అలానే ఏంటంటే ఇక్కడ వీళ్ళది కూడా వాళ్ళ సొంత వ్యక్తుల ద్వారానే నాకు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అవి నా దగ్గర ఉన్నాయి. అందువల్ల ఏంటంటే కొంత దాని విశ్లేషణ ఇదమిద్దంగా తేల్చి చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఉంది, బయట ఉన్న జాతకం కానీ నెట్లో ఉన్న జాతకం డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్ట్ కాదు. అవును, దాన్ని అడిగాను. ఆయన వచ్చేసేసి నాకు ఆయనతో పర్సనల్గా కూర్చున్నప్పుడు ఆయన నాకు ఇచ్చారు, ఇది కాదులేండి ఇది లేండి అని చెప్పేసి. అలా ఏంటంటే దాన్ని విశ్లేషణ చేయడానికి నాకు సరైనటువంటి అవకాశం దొరికింది. దీంతో పాటు అండి కొంతమంది కొన్ని సంఘటనలు జరిగినటువంటి రోజులు తీసుకుంటాం ప్రామాణికంగా. ఒకవేళ అదే ఎవరు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ తెలియని పరిస్థితులు ఏంటి అనేది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారండి, కేసీఆర్ గారే ఉన్నారు. ఆయన మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసింది పుష్యమి నక్షత్రంలో. పుష్యమి నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో ఏ పని చేసినా అది మళ్ళీ రిపీట్ చేస్తుంది. పునర్వసులో అధికారం పుష్యమిలో తీసుకున్నారు ఆయన, మళ్ళీ 2వసారి గెలిచారు, మళ్ళీ 2వసారి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. దాని తర్వాత ఆయన చేసిన ప్రమాణ స్వీకార ముహూర్తం రేవంత్ రెడ్డి గారి జాతకానికి కొంచెం దగ్గరగా ఉంది. అందుకని నేను చాలా సందర్భాల్లో ఆయన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అవుతారంటే అప్పుడు ఎవరు నమ్మల, మీడియా వాళ్ళు కూడా నమ్మల. రేవంత్ రెడ్డి ఏంటి ముఖ్యమంత్రి అవటం ఏంటి, ఇప్పుడు ఆయన తెలుగుదేశం కంప్లీట్గా లేదా తెలుగుదేశం నుంచి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు, కాంగ్రెస్ పిసిసి చీఫ్ అయ్యాడు, తర్వాత వచ్చి ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా మన ప్రస్తుతం రూల్లో ఉన్నది ఆయనే కదా. అలానే ఏంటంటే ఈమె జాతకంలో కూడా కొన్ని బలీయమైన యోగాలు భవిష్యత్తులో ఆమెని ఒక ప్రముఖమైన వ్యక్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది. అలానే కొంతమంది తీసుకున్నటువంటి ఇప్పుడు మీరు గమనిస్తే చంద్రబాబు, చెన్నారెడ్డి గారు, ఎన్టీఆర్ తర్వాత వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత 2 సార్లు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఒక ముహూర్తం ఎవరిని సూచిస్తుంది అనే దాంట్లో కొంత అక్కడ ఒక రకమైనటువంటి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని బట్టి కూడా కొంత వ్యక్తుల్ని మనం నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం 2 నక్షత్రాల్లో చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతున్నారు. మరి అన్ని మంచి పనులు ఆ 2 నక్షత్రాల్లో చేసేయచ్చు కదా గురుగారు? చేయట్లేదు, సాధ్యపడట్లేదుగా. ఎందుకు? ఆ వ్యక్తి జాతకం ఉంటుంది కదా, మీ యోగం ఉంటుంది కదా. ఓహో, వాళ్ళు నమ్మిన వ్యక్తులు ఆ నక్షత్రాన్ని సూచించకపోవచ్చు. ఓకే, త్రిపాది నక్షత్రం ఉంటుందండి. త్రిపాది నక్షత్రంలో ఏ పని చేసినా 3 సార్లు అవుతుంది. 3 సార్లు చేస్తారా? త్రిపుష్కర యోగం అంటాం దాన్ని. అలాంటి యోగంలో పడితే, ద్విపుష్కర యోగంలో పడితే 2 సార్లు అవుతుంది. అలా ఆ యోగాలు ఉన్న నక్షత్రాలు దాంతోపాటు మిగతా కొన్ని కాంబినేషన్స్ సెట్ అవ్వాలి. ఆ సెట్ అయ్యేది అందరికీ దాంట్లో ఆ పరమైనటువంటి ఆలోచన చేయకపోవచ్చు. ఏది బాగుంది మీకు మొన్న ఉంది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రమాణ స్వీకారం ఉంది, ఏదో ముహూర్తం అనుకున్నారు చేసేద్దాం అనుకుంటే అది సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఆ రోజు కాదని వాళ్ళందరూ రావాలని వేరే రోజుకు చేశారు. అంటే అక్కడ యోగం కూడా వేరే రకంగా ఉండబట్టి అది కొంచెం మారింది డేటు.
ఆ రోజు చేసున్నట్టయితే ఆతో పాటు ఇక్కడ కొంచెం మంచి ఒక రకమైనటువంటి ఎలివేషన్ కనపడి ఉండేది. మోడీ 3 సార్లు చేశాడు ప్రమాణ స్వీకారం. అవును. ఇవన్నీ ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు గుజరాత్కి. అవును. 3 సార్లు ఓటు తీసుకున్నారు కదా, Correct. ఇక్కడ 3 సార్లు ఓటు తీసుకున్నారు కదా పిఎంగా. అవును. అందువల్ల ఏంటంటే అక్కడ యోగం ఆయనది ఏంటంటే కంటిన్యూస్గా 2 మహర్దశలు బ్రహ్మాండమైన పడి దానికి సహాయపడే వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి సహాయం చేశారు వాళ్ళకి. దాని ప్రకారం నిర్ణయం తీసుకొని ఆయన చేయగలిగాడు. నమ్మాలి, అంటే అన్ని కలిసి రావాలి, కాంబినేషన్స్ కలవాలి. అలానే నమ్మిన వ్యక్తులు ఆ పరమైన వర్క్ చేయాలి. ఆ రకమైనటువంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఆ అవకాశం కలవాలి. ఆ కాంబినేషన్ కలిస్తే వర్కౌట్ అవుతుంది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.